హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి చిన్నపిల్లలు సైతం చేసేంత ఈజీగా పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ. రెస్టారెంట్లో చికెన్ దమ్ బిర్యానీ అంటే ప్రతి ఒక్కరు లొట్టలేసుకొని మరీ తినేస్తారు కదా. మరి అదే రుచితో మనం కూడా ఇంట్లో అది కూడా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఇక్కడ నేను 1 కేజీ చికెన్ను 2-3 సార్లు సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి పూర్తిగా నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 అర టీ స్పూన్ వరకు పసుపు, ఫ్రెష్గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత హోల్ గరం మసాలా అంటే 2-3 మరాఠీ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 ఇలాచీలు, 2-3 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్, జాపత్రి, తర్వాత చిటికెడంత షాజీరా, 1 5-6 పచ్చిమిర్చిని పొడుగుగా కట్ చేసి వేసుకోండి. గుప్పెడి పుదీనాకులు, గుప్పెడి కొత్తిమీరను శుభ్రం చేసి వేసుకోండి. 1 అర చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండేసుకోండి. తర్వాత 1 కప్పు వరకు పెరుగును వేసుకోండి. అయితే పుల్లటి పెరుగు కాదండి, ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను కూడా వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు చక్కగా కలిసేలా పట్టించండి. ఇలా పట్టించిన తర్వాత ఒక 15-20 నిమిషాల పాటు అలా వదిలేస్తే ముక్కకు ఉప్పు కారం పట్టి చక్కగా సాఫ్ట్గా అవుతుంది. ఒక 15 మినిట్స్ ఇలా కలిపి వదిలేసేయండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ను స్టవ్ పైన పెట్టి మూత పెట్టి సిమ్లో 4-5 నిమిషాలు ఉడికించండి. చూడండి, 4-5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అనేది ముక్క నుంచి సెపరేట్ అవుతుంది. మనం ఒక్క చుక్క వాటర్ వేయకుండానే ఇలా ఉడికించాలి. తర్వాత ఒక 10 పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసి నీళ్లు పూర్తిగా ఇంకిపోయి ముక్కకు పట్టి ఇలా ముక్క డ్రై అయ్యే వరకు ఒక 5-6 నిమిషాలైనా ఉడికించాలి. ఇలా కొంచెం మసాలా గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత మనము బాస్మతి రైస్ ఉడికించడం కోసం పెద్ద బౌల్లో 1 లీటర్ వరకు వాటర్ పోయండి. వాటర్ మరిగేటప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, హోల్ గరం మసాలా, మనం చికెన్లో ఏమేమి వేసినామో అవన్నీ వేయాలి. కానీ ఇందులో బిర్యానీ ఆకులు ఒక 4-5, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అరచెక్క నిమ్మరసము, ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి కలిపేసేయండి. వాటర్ మరిగేటప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న 1 కేజీ బాస్మతి రైస్ను ఇందులోకి వేసుకోండి. 1 కేజీ చికెన్కు 1 కేజీ బాస్మతి రైస్ వేస్తేనే చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ టేస్టీగా ఉంటుంది. అరగంట ముందు బాస్మతి రైస్ను నానబెట్టుకోవాలి. ఇలా బాస్మతి రైస్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఉడికించండి. చూడండి, 3-4 మినిట్స్లోనే బాస్మతి రైస్ 70% ఉడుకుతుంది. ఇలా పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. అరగంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి 1 కేజీ చికెను 1 కేజీ రైస్ పట్టేంత పెద్ద బౌల్ తీసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనెను ఇందులోకి వేసుకోండి. తర్వాత మనము 60-70% ఉడికించుకొని ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కొన్నిటిని ఇందులోకి వేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత డీప్ ఫ్రై చేసిన క్రిస్పీ ఆనియన్ను కొంచెం పుదీనా, కొంచెం అంతా కొత్తిమీరని వేసి స్ట్రైనర్ సహాయంతో కొంచెం బాస్మతి రైస్ను లేయర్స్ వైజ్గా వేసుకోవాలి. అంటే 1 లేయర్ చికెను 1 లేయర్ బాస్మతి రైస్ వచ్చేటట్టు 3-4 లేయర్స్ ఇలా వేసుకోండి. అయితే చికెన్ బిర్యానీకి ఎప్పుడైనా మనం తీసుకునే గిన్నె ఎంత మందంగా ఉంటే బిర్యానీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి కొంచెం మందంగా థిక్గా ఉన్న గిన్నెని తీసుకోండి. ఇలా 1 లేయర్ చికెను 1 లేయర్ రైస్, తర్వాత మళ్ళీ 1 లేయర్ చికెను, తర్వాత మనము డీప్ ఫ్రై చేసిన క్రిస్పీ ఆనియన్, పుదీనా, కొంచెమంతా కొత్తిమీర, ప్రతి 1 లేయర్లో ఇదే ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్గా వేసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కు 1 పావు కేజీ వరకు ఉల్లిపాయలను ముందుగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇలా క్రిస్పీ ఆనియన్ వేయడం వలన దమ్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా దీంతోనే వస్తుంది. అయితే ప్రతి లేయర్లో పుదీనా, కొత్తిమీర, క్రిస్పీ ఆనియన్, చికెను, రైస్ ఇలా ప్రతి ఒక్కటి లేయర్ వైజ్గా వచ్చేటట్టు చూసుకోండి. లాస్ట్ లేయర్ అంటే పైన లేయర్ మాత్రం కంప్లీట్గా రైస్తోనే క్లోజ్ చేయాలి. అది కూడా కొంచెం రైస్ క్వాంటిటీ ఎక్కువతో క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసిన క్రిస్పీ ఆనియన్, కొంచెమంత కొత్తిమీర, కొంచెమంత పుదీనా, అరచెక్క నిమ్మరసము, ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. పైన నెయ్యిని వేయడం వలన దమ్ బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ దమ్ బిర్యానీకి పావు కేజీ ఉల్లిపాయలను ముందుగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని క్రిస్పీ ఆనియన్ చేసుకున్నాను. తర్వాత లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ను వాటర్లో కలిపి కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది వేయడం వలన చూడడానికి బాగుంటుంది అంతే.
ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసి దీనిపైన క్యాప్ పెట్టేసి ఇలా గోధుమ పిండితో క్లోజ్ చేసేయండి. అలా అయితే లోపల ఆవిరి అనేది బయటకు రాకుండా దమ్ అవుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టుకోండి. దీనిపైన ఏదైనా బరువును పెట్టండి, అస్సలు ఆవిరి అనేది బయటకు రాదు. సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ 40 మినిట్స్ అయినా దమ్ చేసుకోవాలి. అలా అయితేనే దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అంతేనండి. 40 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 నిమిషాలు అలా వదిలేసిన తర్వాతనే దీనిని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. రెస్టారెంట్లో తిన్న చికెన్ దమ్ బిర్యానీకి ఇంట్లో చేసిన ఈ చికెన్ దమ్ బిర్యానీకి ఏ మాత్రం తేడా ఉండదండి. నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి 1 కేజీ చికెన్ దమ్ బిర్యానీ ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ దమ్ బిర్యానీ రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.